సాయి షిరిడి. మన చింతలు తీర్చే చింతామణి, కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు, అక్షయపాత్ర, వీటన్నిటికంటే ఎన్నో రెట్లు మహామహిమాన్వితులు శ్రీ సాయిబాబా. అటువంటి మహానుభావుడు దక్షిణ కోరడమేమిటి, అడిగి మరీ తీసుకోవడమేమిటి? ఇహపరాలను జయించిన బాబా భక్తులిచ్చే 2 రూపాయలు ఏం చేసుకుంటారు? ఇది చాలామంది కలిగే సందేహం. నిజానికి డబ్బంటే వ్యామోహం లేనిది ఎవరికి? ఆ ధన వ్యామోహాన్ని వదులుకుంటే తప్ప దైవ సాక్షాత్కారం కలగదు. డబ్బు, భగవంతుడు, ఈ రెండింటిలో నశించిపోయేది, అనిత్యమైనది డబ్బే. ఈ విషయాన్ని తెలియజెప్పేందుకే బాబా భక్తులను దక్షిణ అడిగేవారు. బాబా తన వద్దకు వచ్చేవారిని ప్రధానంగా 2 రూపాయలు దక్షిణగా ఇవ్వమనేవారు. నిజానికి బాబా అడిగింది డబ్బుల్ని కాదు, శ్రద్ధ, సబూరి. బాబా తను కోరే దక్షిణలో ఇమిడి ఉన్న ఈ పరమార్థాన్ని పలుమార్లు బోధించారు. కానీ అజ్ఞానంలో పడి కొట్టుకుపోయే మనం 10వ పరకో హుండీలు వేసి బాబా కోరిక తీర్చేశామని సంబరపడిపోతూ ఉంటాం. గురుదక్షిణ అంటే ధనధాన్యాలు, వస్త్రాలు, విలువైన కానుకలు, కట్టల కొద్దీ డబ్బు సమర్పించడం కాదు. బాబా సూచించిన నీతి మార్గంలో నడుస్తూ త్రికరణ శుద్ధిగా మనసును బాబా పాదాల ముందుంచడమే బాబాకు మనం చెల్లించే తొలి కానుక. సహనం లేని మనిషి ఎంత గుణవంతుడైనా, ధనవంతుడైనా అతని జీవితం వ్యర్థం. ఓపిక మనల్ని సాయి దరి చేర్చే చుక్కాని. ఇది బాబాకు మనం చెల్లించగల 2వ కానుక. మనం శ్రద్ధాభక్తులతో సమర్పించే వాటిని శ్రీ సాయి మన తృప్తి కోసమే స్వీకరిస్తారు తప్ప అవన్నీ శ్రీ సాయికి అవసరమై కాదు. బాబా దక్షిణగా 2 రూపాయలనే కాదు, చాలా సందర్భాల్లో దుర్గుణాలను కూడా తనకు దక్షిణగా ఇమ్మనేవారు. అంటే వాటిని తన పాదాల వద్ద వదిలివేయమని అర్థం. అహంకారం, అజ్ఞానం, కోపం, పరనింద, అసూయ, ద్వేషం, లోభం వంటి ఇత్యాది దుర్గుణాలను బాబా పాదాల వద్దే వదిలేద్దాం. అప్పుడే బాబా దివ్యత్వం మన కళ్ళకు కడుతుంది. బాబా మన నుంచి కోరుకునేది నిజాయితీతో కూడిన సత్ప్రవర్తననే. కాబట్టి మనం కూడా మంచి లక్షణాలు అలవరుచుకొని సాయి యొక్క ప్రేమకు పాత్రలమవుదాం. అదేవిధంగా బాబా 2 రూపాయలు దక్షిణ అడిగేవారు అంటే దానికి కారణం శ్రద్ధ, సబూరి అనేది మనం మర్చిపోకూడదు. నా మీద నమ్మక విశ్వాసాలుంచి నేనేం చేస్తాను ఎదురు చూస్తూ ఉండు అంటారు బాబా. అదే శ్రద్ధ, సబూరి. ఈ శ్రద్ధ, సబూరి మనం అలవరుచుకుంటే చాలు, సాయి కృపకు పాత్రులమైనట్లే. జై సాయిరామ్.